చూడండి, ఇక్కడ ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. అది వచ్చేసి ద హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. హైదరాబాద్లోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్. సో మీరు చూస్తున్న నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చిందండి. అదేంటంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అనే వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి 18th ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 6th వరకు మనకు అప్లికేషన్ తీసుకుంటారనమాట. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2025లో ఉంటుంది. సో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఉమెన్ వాళ్ళకి కూడా దీంట్లో రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓసీ వాళ్ళకి జనరల్ మొత్తం 9, జనరల్ 5, ఉమెన్ 4. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జనరల్ 2, ఉమెన్లో 1. సో ఉమెన్ మీరు చూసుకున్నట్టే ఉమెన్లో కూడా రిజర్వేషన్స్ అనేది ఇచ్చారు. మొత్తము 32 పోస్ట్ ఉంటే దాంట్లో 21 జనరల్, 11 వచ్చేసి ఉమెన్. సో ఎవరైతే ఉమెన్ వాళ్ళు ఉన్నారో అలర్ట్గా ఉండి దీనికి అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో పే స్కేల్ చూస్తే పే స్కేల్ అంటే ఏం లేదంటే శాలరీ వచ్చేసి 24,000 నుంచి ఉందన్నమాట. ఇది వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అలవెన్సెస్ ఉంటుంది. ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఏదైనా ఒక డిగ్రీ అనేది ఉండాలని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న మెయిన్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ బి లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ 5 years, 10 years, 15 years. SC/ST క్యాండిడేట్ బీసీ వాళ్ళకు 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది నవంబర్ 6th రోజు లాస్ట్ డేట్ అన్నమాట అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నది అఫీషియల్ నోటిఫికేషన్. చూడండి, ఇవన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ ఉంటే చాలు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాసెస్, అంటే దీనికి అప్లికేషన్ ఫీ అనేది నాన్ రీఫండబుల్. ఒకసారి మనం పే చేసిన తర్వాత అది రీఫండ్ అవ్వదని మాత్రం చెప్తున్నారు. SC/ST వాళ్ళకి 500 రూపీస్ అనేది ఫీజు. జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్ అనేది ఆన్లైన్లో మనము పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. 120 minutes ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్ అనమాట. సో కట్ ఆఫ్ స్కోర్ అనేది ఎట్లా ఇచ్చారు చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ ఉంది, క్వాలిఫై ఎగ్జామినేషన్ ఉంది. ఇదంతా కూడా మీకు సపరేట్గా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉమ్మడి డిస్ట్రిక్ట్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి జాబ్స్ అనేవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంటాయి. తెలిసిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఏదో ఒక జాబ్స్ అనేవి అటెండ్ చేస్తుంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు ఏదో ఒక జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్లీజ్ go ahead, and thank you so much for watching my video till the end. Please subscribe my channel, like, share with your friends and family. Thank you.